शार्पली आपके सामने प्रदर्शन होगा। It is request to the all comrades to please witness the play. प्रजानाट्य मंडली తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి మీ ముందు ప్రదర్శించే వీధి నాటిక అందం రచన కె లక్ష్మీనారాయణ. పండించిన వడ్లు చెమటను చేనుకు నీళ్లుగా పారించి పండించిన వడ్లు. అయ్యా వడ్లు కొనండి, అయ్యా వడ్లు కొనండి, అర్థిదారులారా వడ్లు కొనండి, అయ్యా వడ్లు కొనండి. రైతేమో దొడ్డుగా పండించినట్ట ఏదో అడుగుతుంది. ఒకసారి దేశంలో ఎవరు పండినట్టు ఈయన ఒక్కడే పండించినట్టు. ఎవరు పెద్ద మనిషి? అయ్యా మాది రాంపల్లి. రాంపల్లా? మీ ఊళ్ళో కాళ్ళు బాగా ఉన్నాయి కదా, మొత్తాడి కల్లా అయిందంతా. మొన్ననే గీసింది సారు, ఇంకొక 10 రోజులు అయితే మంచిగా మారుతాయి. జోరు ఉంటుంది కాదు, మంచిగా ఉంటుంది. వెంకటేశం ఆ పెద్ద మనిషి తోటి ఏం కానీ ఏ ఊరన్నా పెద్ద మనిషిది? రాంపల్లి అంటే సారు. రాంపల్లా? ఏ పేరు పెద్ద మనిషి? అయ్యా నా పేరు మల్లయ్య. మల్లయ్య అయితావా కానీ దేశంలో ఎవరు పండినట్టు నువ్వు ఒక్కనే పండించట్టు ఎవరు నావుగా మొత్తుకుంటున్నావేందయ్యా? అయ్యా నేను ఎక్కడ మొత్తుకున్నా సారు, నా వడ్ల సంగతి చెప్పినా అంతే సారు. వడ్ల సంగతి చెప్తే సరే బాగానే ఉంది. ఏమో ఆడవాళ్ళం కష్టపడ్డ చెమటలు కట్టిన ఏదో
ఒడ్ల కుప్పటి ఏదో చూడు. అయ్యా అయ్యా చూడున్నాయి వాళ్ళు 4 రోజులు ఎండలు ఆరవస్తున్నాయి, గింత కూడా పదం లేవు, గింత తాను కానీ తప్ప కానీ లేకుండా మంచిగా తూర్పాలు పడుతున్నాయ్యా. ఇక చూడున్నాయి నా వడ్డు చూడు, నా వడ్డు చూడున్నాయి చెడు ఒట్ట సంగతి నువ్వు చెప్పు కాదు, ఏం చెప్పాలి. ఏం పెద్ద మనుషులయ్యా, అన్ని కలుతులే ఉన్నాయి. ఈ కుప్ప కూడా సరిగ్గా ఎండనే లేదు. ఏమో నిజమే కదయ్యా, అన్ని ఖర్చులే ఉన్నాయి, అన్ని పెరుగులే ఉన్నాయి. ఈ ఒడ్లు డోర్ నెంబర్ కూడా ఎక్కడ రావు. అయ్యా అయ్యా అట్లా అనుకున్నాయ్యా. సీడు విత్తనాలు తెచ్చే మూలికాలు కిందయ్యా, నాటేసిన కాడికెళ్ళి పూత కోసేదాకా దోమ పొట్టు రాకుండా గొట్టము కొట్టకుండా చంటి పిల్లని సాగినట్టు సాగుతున్నాయ్యా పొలాన్ని. అయ్యా అయ్యా 10 మంది కైకిమ్మలను పెట్టి 4 రోజులు కలుపు దించిందయ్యా. అందులో పెరుగులు ఉన్నాయని పడుతుంది, కలుతులు ఉన్నాయని పడుతుంది. ఇది ఎక్కడ అన్యాయం చేయడు, ఇది ఎక్కడ అన్యాయం చేయడు. ఒడ్డ సంగతి మా సార్ కెరకనా నీకెరకనయా. మా సార్ ఒక్కసారి కళ్ళు చూసినట్టే ఎక్స్రే తీసినట్టే ఎరికేనా. మా సార్ కోడి గుట్టుకు ఈకని తీస్తాడు తెలుసా. అయ్యా అయ్యా ఇక చూడున్నాయా వాళ్ళు ఎర్రగంట 4 రోజులు ఆరవసిన ఇంత కూడా పదం లేవయ్యా. చూడున్నాయా నా వడ్డు చూడున్నాయా, నా వడ్డు ఇదిగో చూడు. చూడు మల్లయ్య, నీ ఒడ్లని ఎన్నిసార్లు చూసినా డోర్ నెంబర్ కూడా వస్తలేవయ్యా. ఎక్కువ క్వింటాల్ 14 లేదా 1500 కంటే అంతకన్నా ఎక్కువ రావు. అది కూడా నీకు ఎక్కువే. అయ్యా అయ్యా అంత మాట అనుకుంటాయ్యా. 5 నెలలు ఇంటిల్లి పది కష్టపడి పండించిన వాట్లయ్యా. అయ్యా మీరు చెప్పే రేటుకు మా దగ్గర కష్టం కూడా గిట్టుబాటు కాదయ్యా. అయ్యా మీరే దయ చూడాలయ్యా, మీరే దయ చూడాలి. చూడవయ్యా దయచూపడానికి మేమేమైనా దేవుడు అనటయ్యా. ఇక చూడు మల్లయ్య, దయాదాక్షాలతో పని లేదు, సరుకును బట్టి వేటు. అంతేగాని ఇక్కడ దయాదాక్షాలు పనికిరావయ్యా. నీ మాట ఇక్కడ చెల్లదు, ఎరికేనా? అదేం సేటు నేను పండించిన పంటను నేను అమ్ముకునే హక్కు లేదా? అమ్ముకునే హక్కున్నది కానీ రేటు చెప్పే హక్కు లేదు తెలుసా. ఇక చూడు మల్లయ్య, నా అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇస్తానంటే నేను చెప్పిన రేటుకి ఇవ్వు, లేకపోతే నీ ఇష్టం. హనుమకొండ మార్కెట్కో వరంగల్ మార్కెట్కో తీసుకుపోయి అమ్ముకో, కానీ నీ ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్ముకో. అయ్యా దగ్గరున్న మార్కెట్ విడిచిపెట్టి హనుమకొండకో వరంగల్కో పోమంటారు. హనుమకొండకో వరంగల్కో పోతే కిరాయిలు పెడతారయ్యా, మా కిరాయిలు పెడతారు. ఎవరితో తాగినోడంటే కాళ్ళ పన్ను. ఇక చూడు పెద్ద మనిషి ఈ సరుకులకు ఎవరు కట్టరా. ఇక చూడు పెద్ద మంది మల్లయ్య, టీవీలలో వార్తలు చూస్తలేవా? వ్యవసాయంలో కొత్త చట్టాలను తీసుకొచ్చిండు మన మోడీ ప్రధాని. మరి మోడీ ప్రధాని కొత్త చట్టాలను తీసుకొచ్చిండు. అదేవిధంగా ఎక్కడైనా మన ఒడ్లని రైతు పండించిన ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా అమ్మొచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. అయ్యా ఇప్పటికే 6 నెలలు అవుతుంది పెట్టుబడి కట్టి తెచ్చినప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత కట్టే వాయిదా. మీరు ఇచ్చే రేటు చూస్తుంటే ఆ పెట్టుబడులకి ఏమో సరిపోతలేదయ్యా. ఇక నేను వడ్డీ ఎట్లా కట్టాలి, అప్పట్లా కట్టాలి, ఏడాదంగా బాట పిల్లలు ఎట్లా చనిపోవాలి, మేము ఎట్లా బతకాలయ్యా? నువ్వు ఎట్లా వస్తే మాకేందయ్యా? నేను అడిగిన రేటు ఇస్తానంటే సరే, నీకు ఇష్టమైతే ఇది, అంతేగాని నన్ను ఊరికే సంపతినకయ్యా. ఇదివరకున్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే మా రైతులకు గిట్టుబాటు ధర దక్కేది. అది మర్చిపోయి కొత్త చట్టాలతోని మా రైతులను సర్వనాశనం చేసే కుట్ర పడుతున్నారు. అదిగా చాలు, నేను పండించిన పంటకు ధర మీరు నిర్ణయించే హక్కు ఎక్కడున్నదయ్యా? ఏ చట్టం ఉన్నదయ్యా? మార్కెట్కి పోయి చెప్పులు కొన్నామంటే 599 రూపాయలని ముద్ర కొట్టి మరీ అమ్ముతున్నారు. సబ్బుల మీద, కాటిక డబ్బాల మీద, పౌడర్ డబ్బాల మీద, తాగే నీళ్ళ మీద ఒక్కటేంది 61 మాల మీద వాటి ధర ముద్ర కొట్టి అమ్ముతున్నారు. ఇక బరండి షాపు, బీర్ షాపులలో అయితే సేట్లందరూ సిండికేట్ అయ్యి వాటి మీద ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. ఇక గుండు సూది అమ్ముకునేటోడు, ఆఖరికి పిన్నిసి అమ్ముకునేటోడు కూడా వాడు చెప్పిన ధరకే మనం ఉంటాం. అంతకంటే అద్భుతం మన రైతు బతుకు, అంతకంటే అద్భుతం.
ఇంకా ఈ బురద తీసుకొని ఈ వ్యవసాయం చేసేందుకు మా రైతులు 10 ఏళ్ళు బురదలు పెడితేనే 5 ఏళ్ళు మీ నోళ్ళలో పోతున్నాయి. అదే రైతు వ్యవసాయం చేయలేదు అడిగినాడు అన్నమో రామచంద్రని ఇచ్చాను అంగలాడుతా దొరికాను మీకు. ఇంతకు మళ్ళీ సేటు చెప్పిన రేటు సరుకు అమ్ముతావా లేదా? ఇగో సేటు మీరు చెప్పిన రేటు నా సరుకు నసలే అమ్మా. అవసరమైతే మా రైతులతో ఒక్కటై గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కొట్లాడతాం. అప్పటికి దిగి రాకపోతే బియ్యాన్ని వడ్లను బియ్యంగా మార్చి చక్కగా బస్సుకి పోయి ప్రజలకి అమ్ముతాం. కానీ మీ ఇలాంటి తెలంగాణ మాత్రం అమ్మలేదు. సుభాష్ చైతన్య సుభాష్ మధ్య దళారీలకు మంచి బుద్ధి చెప్పారు. మన ప్రధానమంత్రి మోడీ తెచ్చిన 3 వ్యవసాయ కొత్త చట్టాలు రైతాంగాన్ని ఎలా ముంచుతున్నాయో చూద్దాం. మొదటి చట్టం, రైతు పండించిన ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ చట్టం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? రైతు తన పంటను ఇతర రాష్ట్రాలకు పోయి అమ్మబోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే తడిసి మోపెడవుతాయి. అక్కడ కనీస మద్దతు ధర ఉంటుందా అంటే ఇక్కడ కంటే తక్కువ ధరకే చెప్తారు. అప్పులతో వ్యవసాయం చేసే రైతుకు ఏం ప్రయోజనం లేదు. ఇది పూర్తిగా చాలా నష్టం. రెండవ చట్టం, ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా గోడౌన్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ చట్టం వల్ల కార్పొరేట్ కంపెనీలకే లాభం చెందుతుంది తప్ప పంట పండించిన రైతుకు నష్టం వస్తుంది. కార్పొరేట్ కంపెనీలు ధాన్యాన్ని నెలల తరబడి కోల్డ్ స్టోరేజ్లో గోదాముల్లో దాచి ఉంచుతారు. వ్యాపారులు మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తారు. విపరీతంగా ధరలు పెంచి ప్రజలను కొల్లగొడతారు. ఈ చట్టం వల్ల ఇటు రైతుకు కానీ అటు ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేదు. ఇక మూడవ చట్టం, కౌలుదారీ చట్టం. రైతు తమ భూమిని కార్పొరేట్ సంస్థల దగ్గర కాంట్రాక్ట్కి కౌలుకి ఇవ్వాలి. రైతు తన భూమిని 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు కంపెనీ చెప్పిన ధరకే పంటలు పండించాల్సి వస్తుంది. ఆ ధరను చెల్లించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ ప్రకారమే, మొదటి సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారమే 5 సంవత్సరాలు కూడా చెల్లిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయాన్ని పనికి రాకుండా చేసి, భూసారం లేకుండా చేసి మొత్తం నష్టం చేస్తారు. భూమిని నమ్ముకున్న రైతు భూమిని అమ్ముకునే దాకా వస్తాడు. ఇక మూడవ చట్టం, ఇదండి మోడీ గారి నిర్వాహకం. రైతులకు మేలు చేసే స్వామినాథన్ కమిషన్ రిపోర్టులు కాదని కార్పొరేట్ల కడుపు నింపడానికి ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత 2 నెలలుగా లక్షలాది మంది రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో దగ్గర 200 మంది ప్రాణాలు విడిచారు. ఆ రైతన్నలకు లాంఛనం! రైతన్నలకు లాంఛనం! అన్నదాతను కాపాడుకుందాం, వ్యవసాయాన్ని కాపాడుకుందాం. తానాలే తానాలే నానాలే నానాలే తానాలే నానాలే 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 తానాలే
में जाते, बीट में जाते उसके बेचने के लिए, वहाँ उसको कीमत नहीं मिल सकते हैं। वो सीन फर्स्ट था। बाद में जो एजुकेटर्स आते, क्रांतिकारी लोग आते, ये 3 काले कानून को पब्लिक को समझाते, पहला, दूसरा और तीसरा, वो सबको वो कितना खतरनाक है पब्लिक के लिए वो बताते हैं। बाद में ये दिल्ली में किसान आंदोलन चल रहा है, उसके मदद में वो नारे करते हुए किसान जिंदाबाद रहते हैं। కామ్రేడ్స్, తెలంగాణ ప్రజానాట్య మండలి ఈ మొదటిసారిగా వేసినటువంటి నాటకం రిహార్సల్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ప్రదర్శన. ఈ ప్రదర్శనకు సంబంధించి సరే ఇంకా కొంత మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ప్రజానాట్య మండలి ప్రయత్నం, అందులో లక్షణాలు రాయడం, జాకబ్ గారు పాట రాయడం, రాజేశ్వరరావు, మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా సీరియస్గా ప్రయత్నించి అందులో మరి అనేకమైన పాత్రలు పోషించి దీనికి ఒక పరిపుష్టించారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనకి, స్టేషన్స్కి ఇది ఒక ఉత్తేజాన్ని కలిగించే పద్ధతిలో, రైతులకు అవేర్నెస్, రైతులకు చైతన్యం కల్పించే పద్ధతులలో ఈ నాటకం ప్రదర్శన కనపడుతుంది. అందులో దీన్ని మరింత విస్తృతంగా ఇంకా కొంత కరెక్షన్ చేసుకొని దీన్ని మరింత విస్తృతంగా ప్రయత్నం చేయడానికి అవసరం ఉంటే దీన్ని రికార్డ్ చేసి పంపడానికి లేదా కొన్ని జిల్లాలలో వేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఏదైనా తెలంగాణ ప్రజానాట్య మండలి చేసినటువంటి ప్రయత్నానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ, కాంగ్రెస్ అందరి తరఫున అభినందనలు ప్రత్యేకంగా తెలియపరుస్తాను. భవిష్యత్తులో వినే విషయం I cannot speak in Telugu, but I feel I should speak about this drama. In many stages in Delhi, we have seen the inter troops from various states came there with dramas, stage plays and songs. I request you personally to take initiative to send this team to Delhi. Starting with Delhi. థ్యాంక్ యూ డాక్టర్ వినయ్ విశ్వం. డెఫినెట్గా వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకొని తప్పనిసరిగా ఢిల్లీలో కూడా ప్రదర్శించడానికి వస్తారు. అందుకు మీ అందరి యొక్క సహకారం అవసరమని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ప్రజానాట్య మండలి కళాకారులకు అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం. Comrade Balan from Kerala, speak 2 words. This is a very golden chance to me, being the National Vice President of IPTA. My hearty congratulations to Comrade Jacob and other comrades. Lakshmi Narayan. Yes. The comrades, well done in the drama, but I don't know the language, but I can feel what their aspirations. Thank you, comrades. Thank you, Comrade Balan. आपने जिस ढंग से इसको प्रेजेंट किया है उससे कन्वे हो जाता है। भाषा आती है या नहीं आती है, उसका प्रेजेंटेशन से ही वो कैसे आर्ग्यू कर रहा है उनसे, ओपन मार्केट वालों से आर्ग्यू कर रहा है और वो उसको आर्गुमेंट्स दे रहे हैं, उसको कह रहे कुछ नहीं मिलेगा तेरे को, कुछ नहीं हो सकता है, और उसके बाद वो डिटर्मिन्ड होता है, और जब वो कंफ्यूज है, डिटर्मिन्ड नहीं देता हूँ, और तब वो समझाने आते हैं। दैट्स द राइट मोमेंट, वो समझाने आते हैं और वो फिर पब्लिक को बता रहे हैं कि क्या होना है, 1 2 3 4। सो दिस वॉज वेरी गुड। मेरे ख्याल है कि ये अगर आप पूरे तेलंगाना में ले जाएंगे तो ईजिली कन्वे कर पाएंगे। इट्स वेरी गुड एंड आई एग्री विद बिनॉय, इफ सम प्रोग्राम कैन बी मेड टू रीच दिल्ली, प्रेजेंट योर शो इन योर ओन लैंग्वेज, take 10-15 minutes and then see the presentation of others. And they will be there to receive you. After will be there, Tirumala will be there, other comrades will be there, and you will find Punjab IPTA people there. Very good. Thank you. Thank you all.